నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అవినీతి అధికారిని సస్పెండ్ చేయాలి. గూడూరు పురపాలక సంఘంలో పనిచేస్తున్న టీపీఓపై చర్యలు తీసుకోవాలంటూ పొరవీధిలో ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన సిపిఐ నాయకులు. రోడ్డు బాగు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం. చిలకూరు మండలం ఏరూరు ప్రాంతంలో ప్రధాన రహదారి అధ్వానంగా ఉండడంతో భారీ వాహనాలు నిలిపి నిరసన వ్యక్తం చేసిన మహిళలు. శ్రీనిధి ఓడిని పొదుపు మహిళల ద్వారా కట్టించేలా చర్యలు తీసుకోండి. సైదాపురంలోని వెలుగు సమైక్య కలెక్షన్ సెంటర్లో నిర్వహించిన ఈసీ సమావేశంలో విఓఎల్ సూచించిన ఏపీఎం సుమతి. వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. గూడూరు, మనుబోలు, సైదాపురం మండలాల్లో వెలసిన సాయి మందిరాల్లో నిర్వహించిన అభిషేకాలు, విశేష పూజల్లో అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకున్న భక్తులు. పురపాలక సంఘం పట్టణ ప్రణాళికాధికారి అవినీతికి పాల్పడుతున్నారని, ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కార్యాలయం ఎదుట నాయకులు ధర్నా చేపట్టారు. గూడూరు పురపాలక సంఘం పట్టణ ప్రణాళికాధికారి ప్రకాష్ బాబు అవినీతి తిమ్మింగలమని, ప్రభుత్వం వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పురపాలక కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రకాష్ బాబుపై చర్యలు తీసుకోవాలంటూ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు సివిఆర్ కుమార్ తదితరులు మాట్లాడుతూ, పురపాలక సంఘంలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లో విందూరు రోడ్డు ప్రాంతంలో లేఅవుట్ ప్లాన్ ను మోసపూరితంగా పొందుపరిచి అప్రూవల్ నోడాకు సిఫార్సు చేశారని ఆరోపించారు. అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని, లేఅవుట్ ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గూడూరు టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి పెచ్చిరిల్లిపోయింది. దీంట్లో ఒకటి జనరల్ కరప్షన్, రెండు ఎక్స్ట్రీమ్ కరప్షన్. జనరల్ కరప్షన్ అంటే ఎవరైనా సాధారణ ప్రజలు ఏదో వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కో డెత్ సర్టిఫికేట్ కో వచ్చేటట్టు వాళ్ళ దగ్గర 100, 200, 500 తీసుకొని సర్టిఫికేట్లు ఇచ్చి పంపించేస్తారు. ఎక్స్ట్రీమ్ కరప్షన్ అంటే ఇతరుల భూముల మీద కన్నేసి అవతల భూ కబ్జాదారుడికి కోట్ల రూపాయల లాభాలు అందించడం ద్వారా 10 లక్షల రూపాయలు వీళ్ళు లంచంగా తీసుకునేటటువంటి అవినీతికి పాల్పడే. దీంట్లో ప్రధానంగా ఐపీఎల్పి 2020 టీటీసీపీ నోడా టీడీఆర్ 000015 ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లో దీనికి నిబంధనలు ఏంటంటే, ఏదైనా ఒక లేఅవుట్ ను అప్రూవ్ చేయాలంటే ఆ లేఅవుట్ ఓనర్ కి పూర్తి స్థాయిలో దాని మీద యాజమాన్య హక్కులు కలిగి ఉండాలా ప్రధానమైనది. దీన్ని విస్మరించి ఇక్కడ ఏదైతే ఆ భూమి ఉందో దాని నుంచి విందూరు రోడ్ నుంచి వాళ్ళ లేఅవుట్ కి వ్యవసాయ భూమిలో నుంచి 20 అడుగుల రోడ్డు ఉన్నట్టు కూడా తప్పుదోవ పట్టి శాంక్షనింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు, కాంపిటేటివ్ అథారిటీ, వాళ్ళు తప్పుదోవ పట్టిస్తూ ఈ రోడ్డు చూపడం ద్వారా, ఈ రోడ్డు ఎందుకు చూపించారంటే దీనిలో చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఇది లేఅవుట్, ఇక్కడ రోడ్డు ఉంది, అతనికి ఈ చివర రోడ్డు ఉంది కాబట్టి దీనికి విలువ ఉండదు, దీనికి విలువ తగ్గుతుంది. దీని విలువ పెంచాలంటే ఈ రోడ్డును చూపించడం ద్వారా ఇక్కడ 10,000 రూపాయల అంకణంగా పెరిగితే ఇది 2,400 అంకణాలు, సుమారుగా 2,40,00,000 రూపాయలు యాజమాన్యానికి లబ్ధి చేకూర్చడం ద్వారా పర్సంటేజ్ తీసుకునే వ్యవహారం. అది 60-40, 70-30, 80-20 వీళ్ళ ఏదైతే వీళ్ళ ఉద్యోగాలు కూడా పణంగా పెట్టి పెట్టుబడిదారులకు అన్ని రకాలుగా టౌన్ ప్లానింగ్లు అన్ని కూడా ఇచ్చే విధంగా ఈరోజు ప్రకాష్ బాబు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ మా సొంత ల్యాండ్లో, అగ్రికల్చర్ ల్యాండ్లో అతనికి లేఅవుట్కి ల్యాండ్ ఎట్ వస్తుంది, అతని లేఅవుట్కి దారి ఎట్ వస్తుంది అని చెప్పి కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీ కూడా అడుగుతున్నాం. అదేవిధంగా మేము చిన్న పార్టీ ఆఫీసు గత 50 సంవత్సరాలుగా మా హక్కు పరిధిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ స్థలం మేము కట్టుకోవాలా, దానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వమంటే అది మీకు ఏమంటారు, అదే ఎదురుగా ఉన్నటువంటి ల్యాండ్కి అయితేనేమో పర్మిషన్ ఇస్తారు. అంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళు లంచాలు ఇస్తారు కాబట్టి మీరు వాళ్ళకి అన్నిటికీ పర్మిషన్లు ఇస్తారు. మేము పేదవాళ్ళు కాబట్టి పేదవాళ్ళ పక్షాన పోరాడే వాళ్ళు, మేము రూపాయలు డబ్బులు ఇవ్వం కాబట్టి
మా ల్యాండ్కి మాత్రం పర్మిషన్ ఇవ్వరా? అంటే మీరు ప్రభుత్వం జీతాలు ఇవ్వటం లేదా? మీకు టీఏడిఎస్ ఇవ్వటం లేదా? మీరు లంచాలు, కార్పొరేట్ లంచాలతోనే బతుకుతున్నారు. మీరు పేదల రక్తాన్ని జలగలాగా పట్టి పీడించడానికి మీరు టౌన్ ప్లాన్కి పనిచేస్తారని చెప్పురా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి అడుగుతున్నాం. గూడూరులో ఎవరన్నా డబ్బు ఇస్తే అది ప్రభుత్వ స్థలమా ఇంకో స్థలం అని చూడకుండా వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ మనం ఏదన్నా ఒక పని మీద వస్తే లంచం లేదో మంచం ఎక్కేటటువంటి పరిస్థితి లేదు. పురపాలక సంఘంలో ప్రతి చిన్న పని చేయాలన్నా ఖచ్చితంగా లంచం చేతివాటం ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పురపాలక సంఘం భూములు కూడా ఏమవుతా ఉన్నాయి. ఎవడన్నా రూపాయి కానీ ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారికి కానీ డబ్బులు ఇస్తే వాళ్ళకి అది మంచిగా చేయడానికి లేకుండా వాళ్ళకి అప్పచెప్పేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, పట్టణ కన్వీనర్ సునీల్, వివిధ పార్టీల సంఘాల నాయకులు జమాలుల్లా, నారాయణ, చల్లా వెంకటేశ్వరు, తలారి మస్తానయ్య, సయ్యద్ రిజ్వాన్, వెంకటేష్, హేమంత్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. నిత్యం పదుల సంఖ్యలో భారీ వాహన రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, దీంతో అవస్థలు పడుతున్నామని ఏరూరు గ్రామ మహిళలు వాపోయారు. చిలకూరు మండలం ఏరూరు గ్రామ రహదారిపై వారు భారీ వాహనాలు నిలిపి ఆందోళన వ్యక్తం చేశారు. చిల్లకూరు మండలం ఏరూరు గ్రామ ప్రాంతంలో ప్రధాన రహదారి అధ్వాన స్థితిలో ఉంది. తారు లేచి గుంతలు ఏర్పడి ఉండడం, కంకర తేలి ఇళ్లపై పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో బుధవారం గ్రామ మహిళలు ఆందోళనకు దిగారు. రహదారిపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డు బాగు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో మా గ్రామానికి వచ్చి చూడాలన్నారు. రోడ్డు పక్కన ఉండే ఇళ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదని, దుమ్ము ఎర్రమట్టితో నిండిపోయి ఉన్నాయని తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులు, ఆస్తమా ఉన్నవారు దుమ్మును పీల్చలేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వంట పాత్రలు దుమ్ముతో నిండిపోతున్నాయని, భారీ వాహనాలు వేగంగా రాకపోకలు సాగిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని, భారీ వాహనాలను నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ రోడ్లు మాకు సరిగా లేవు. మేమేంటంటే ఏదన్నా మా బిడ్డకు బాగాలేకుండా వచ్చినా పావాలన్నా మేము పాలేకపోతున్నాము. ఎందుకంటే దుమ్ము అయిపోయింది. ఏమంటే దుమ్ము వల్ల మా బిడ్డలకు బాగా శ్రీనిధి ఓడిని పొదుపు మహిళల ద్వారా కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీఎం సుమతి కోరారు. సైదాపురంలోని వెలుగు సమైక్య కలెక్షన్ సెంటర్ నందు విఓఏలకు ఈసీ సమావేశాన్ని నిర్వహించారు. సైదాపురంలోని వెలుగు సమైక్య కలెక్షన్ సెంటర్ నందు విఓఏలకు ఈసీ సమావేశాన్ని ఏపీఎం సుమతి నిర్వహించారు. పలు అంశాలపై ఆమె వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఏపీఎం సుమతి మాట్లాడుతూ వెంకటాచలంలో విధులు నిర్వహిస్తూ బదిలీపై సైదాపురం మండలానికి రావడం జరిగిందన్నారు. మండలంలో శ్రీనిధి ఓడి ఎక్కువగా ఉందని, ప్రతి ఒక్కరూ కష్టపడి శ్రీనిధి ఓడిని పొదుపు మహిళల ద్వారా కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని విఓఏలకు ఆదేశించారు. బ్యాంకు లింకేజీ మీద ఎంసీబీ ప్రకారం ఏ గ్రూపులకు రుణాలు ఇప్పించాల్సి ఉందో ఆ గ్రూపు సభ్యులకు రుణాలు ఇచ్చే విధంగా చూస్తామని ఆమె వివరించారు. సైదాపురం మండలంలో కొత్తగా నేను ఏపీఎం గా జాయిన్ అయ్యాను. నా పేరు సుమతి. నేను వెంకటాచలం నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఈరోజు ఈసీ మీటింగు జరుపుకుంటున్నాం. మనము ఈసీ మీటింగ్లో అన్ని సబ్జెక్టుల గురించి క్షుణ్ణంగా మనం మాట్లాడుకొని దాని ప్రకారం యాక్షన్ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ మీటింగ్ నుంచి నెక్స్ట్ మన ఈసీ మీటింగ్కి అన్నీ జాగ్రత్తగా చేసుకురావాలని కోరుకుంటున్నాను. ఓకే, అలాగే మన సైదాపురం మండలంలో కొంచెం శ్రీనిధి ఓడి కొంచెం కనిపిస్తుంది. అది కూడా కట్టుకోవాలని ఈరోజు మనం చెప్పుకున్నాము. అలాగే బ్యాంక్ లింకేజీలో ముఖ్యంగా ఎంసీపీ మీద ఇప్పుడు జరుగుతుంది. ఎంసీపీ ప్రకారం ఏ నెలలో ఏ గ్రూప్కి ఇప్పించాలనేది యాక్షన్ ప్లాన్ ఉంది. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా ఆ నెలలో గ్రూప్ మీటింగ్ వాళ్ళకి గ్రూప్కి లోన్ ఇప్పించవలసి ఉన్నది. కనుక అందరూ కూడా మన ఎంసీపీ ప్రకారం టార్గెట్ ఓరియంటెడ్గా చేయాలని. ఈ కార్యక్రమంలో సిసిలు శ్యామల, జయంతి, వెంకటేశ్వరు, సుమతి, సిబ్బంది భాగ్యమ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరంలో వ్యాస పౌర్ణమి సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు నంది మండలం కృష్ణరాజు, కోదండరామాయణం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ సేవా సమితి వ్యవస్థాపకులు మయూరి శ్యామ్ యాదవ్ వ్యాస భగవాన్ని విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సభ్యులు అశోక్ కుమార్, సనత్ కుమార్ రెడ్డి, చంద్రారెడ్డి, ప్రధానాచార్యులు, రంగనాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గురించి ఇది ఖచ్చితంగా
సేవలు అందిస్తున్నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఫస్ట్ మనం గౌరవించాల్సింది తల్లి, తండ్రి, గురువు, ఆ తర్వాతే దైవం. మనం ముందు చేసినప్పుడు మనం దేని దండం పెట్టుకుంటాము, మన పెద్దవారు తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత మనం దేవుడు దండం పెట్టుకుంటాం. కానీ మనము భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయికి రావాలంటే రెండో వ్యక్తి మన గురువు. ఎందుకంటే మన ఇంట్లో మనం పుట్టిన తర్వాత తల్లి, తండ్రి మనకి సమాజంలో ఏ విధంగా ఉండాలనేది నేర్పిస్తారు. ఆ తర్వాత గురువు సమాజంలో మనం ఏ విధంగా ఉంటూ భవిష్యత్తులో బాగా చదువుకుంటే వాళ్ళ ఉన్నత స్థితికి వచ్చే అవకాశం చెప్తానే గురువులు ఉండే జ్ఞానాన్ని అంతా మన అందరికీ నేర్పించి తద్వారా మనం సమాజంలో ఉన్నత స్థాయికి వచ్చేదానికి వాళ్ళు తోడ్పడతారు. కాబట్టి మనకి తల్లి, తండ్రి, గురువు, దైవం. అటువంటి గురువు ఈరోజు గురు పౌర్ణమి రోజు మన గురువుల్ని సన్మానం చేసుకోవటం, తద్వారా వారి ద్వారా ఈ జ్ఞానాన్ని మరింత మనమంతా తీసుకొని భవిష్యత్తులో మనం ఉన్నత స్థాయి వద్దానికి మనం తోడ్పడాలని చెప్పని కోరుకుంటున్నాం. దాని కొరకు మీరు చేయాల్సింది వినయ విధేయతలతో ఉండడం, పెద్దల పట్ల వినయంగా ఉండడం, బాగా చదువుకోవడం. మీరు మంచిగా చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని గురువులు గమనిస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్తారు. మీకు అందువరకు విద్యార్థి యొక్క వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఎక్కడికి మనం చదివించాలి అనేది గురువుకే ఒక ఆలోచన అనేది వస్తుంది. నేను తెలుగు హై స్కూల్ ప్రధాన ప్రతినిధిగా పనిచేసి మరి మా పాఠశాలలో వాళ్ళకి చెప్పేవాడిని. పాద నమస్కారం చేసి స్కూల్కి రావాలి. పొద్దున్నే ఇక్కడికి రాగానే గురువులకి నమస్కారం చేయాలి. తర్వాత దేవునికి నమస్కారం చేయాలి. మనం సంస్కారం నేర్చుకోవాలి. శిశు మందిరంలో మొదట నేర్పించేది సంస్కారం. కాబట్టి మనందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి. ఈ రోజు ముఖ్యమైన రోజు, వేదవ్యాసుని యొక్క జన్మదినం. వారికి మనందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన సరస్వతి సద్మందిర స్కూల్లో మన విశ్రాంత ఉపాధ్యాయులైనటువంటి నందిమండల కృష్ణరాజు గారికి, కోదండరామయ్య గారికి ఈరోజు మనం సన్మానం చేసుకోవటం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ మన పద్ధతులు అయితే నేను ఏదైనా సరే ముందు తల్లిదండ్రుల నుంచి వస్తుంది. దాని తర్వాత గురువులు మనకు జీవితంలో వెలుగు నింపేవాళ్ళు, దారి చూపేవాళ్ళు ఎవరంటే గురువు. అందుకే తల్లి, తండ్రి, తర్వాత గురువు, తర్వాత లాస్ట్లో దైవం. ఇలాగ మనం చెప్పేది పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా సరే వినండి. ప్రధానమంత్రి మోడీ గారు ఎవరు చెప్తున్నా వింటా ఉంటాడు అతను. అందుకే అంత పెద్ద స్పీకర్ అయ్యాడు. మనం కూడా చెప్పేది టీచర్లు చెప్పి ప్రతి ఒక్కటి మంచిని వినండి, దాన్ని ఆచరించి జీవితంలో మంచి అభివృద్ధి చెంది మీ జీవితంలో ఇంకా కొంతమందికి సహాయం చేయవలసింది. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని సాయి మందిరంలో కొలువైన సాయినాథుడికి విశేష పూజలు జరిగాయి. వివిధ రకాల పుష్పాలతో బాబాను అలంకరించారు. పట్టణ ప్రాంతం నుండే కాక ఇతర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సాయిబాబాను దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. మందిరం కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆరోగ్యక్షేమదాయ నమః. పరమాంగల్యప్రదాయ నమః. శ్రీ సాయి బ్లాక్
ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన కరుణామూర్తి, ఆయన అపరిమితమైనటువంటి రాకపోయినా మా భగవంతుడిని వస్తారు. కానీ 2000 మంది వచ్చినా కూడా 3000 మంది వచ్చినా కూడా భోజనాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చెప్పే నేను తలపాటు మర్చిపోయినానని నేను ఇచ్చిన పవర్ ప్యాకెట్ చిన్నదా పెద్దదా మనుబోలు మండలంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. జట్లకుండూరు గ్రామంలో వెలసిన సాయి మందిరంలో బుధవారం బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. మందిరాన్ని విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. సాయినాథుని వివిధ రకాల పుష్పాలతో నయనానందకరంగా అలంకరించారు. కాగడ, హారతి, మంగళ స్నానాలు, అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వెందోటి దయాకర్ రెడ్డి, సులోచనమ్మ దంపతులు, వెందోటి భాస్కర్ రెడ్డి, వాణిమ్మ దంపతులు, వెందోటి సాయిమోహన్ రెడ్డి, యామిని దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. చూడమ్మా వస్తున్నాను. అది లోపల పడింది.
సైదాపురంలో వెలసిన సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మందిరంలో జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అలంకరణ దాతగా ఒగ్గు కృష్ణయ్య కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అన్నదాతలుగా గ్రామస్తులు వ్యవహరించారు. పుణ్యశీలారా బాధపడవలదు, సర్వము కాలాతీతంగా ఎదురు. అది 1850 ఊరి బయట వేప చెట్టు కింద గోదావరి పరివార దేశంలో ప్రజల మతము తులసీదాసు, కబీరు, జ్ఞానేశ్వరుడు, నామదేవుడు గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందరమ్మ కాలనీలో వెలసిన శ్రీ దత్తసాయి బాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మనబోలు సమీపంలోని జాతీయ రహదారి ప్రాంతంలో ఉన్న నిమ్మతోటలో కొలువైన సాయి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా వేడుకలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం వివిధ రకాల పుష్పాలతో సాయిబాబాను అలంకరించారు. మంగళహారతి సమయంలో మందిరం ప్రాంగణమంతా సాయినామ సంకీర్తనలో మారుమోగింది. మహోత్సవంలో భాగంగా అన్నదాన మహాప్రసాద కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కమిటీ సభ్యులు, సేవాదళం వాలంటీర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ శ్రీ సాయి జయ జయ సాయి
గురు పౌర్ణమి సందర్భంగా మనుబోలు సమీపంలోని పిడూరు రోడ్లో వెలిసిన సాయి మందిరంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. సకల దేవతా గాయత్రి హోమం, సాయి మూల మంత్ర హోమం, ఆలయ శిఖర కలశ పూజలు వంటి పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆమంచల దయాకర్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆ సాయినాథుడు కూడా నమస్కారం చేసే విధంగా ఎంతో క్రతువు కూడా అంతా కూడా तुझे गुरुराया గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,550 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,08,400 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,41,100 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 231 రూపాయల 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవినీతి అధికారిని సస్పెండ్ చేయాలి, గూడూరు పురపాలక సంఘంలో పనిచేస్తున్న టీపీఓపై చర్యలు తీసుకోవాలంటూ పొరవీధిలో ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన సిపిఐ నాయకులు. రోడ్డు బాగు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం. చిలకూరు మండలం ఏరూరు ప్రాంతంలో ప్రధాన రహదారి అధ్వానంగా ఉండడంతో భారీ వాహనాలు నిలిపి నిరసన వ్యక్తం చేసిన మహిళలు. శ్రీనిధి ఓడిని పొదుపు మహిళల ద్వారా కట్టించేలా చర్యలు తీసుకోండి. సైదాపురంలోని వెలుగు సమైక్య కలెక్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ సమావేశంలో విఓఎల్కు సూచించిన ఏపీఎం సుమతి. వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు గూడూరు, మనుబోలు, సైదాపురం మండలాల్లో వెలసిన సాయి మందిరాల్లో నిర్వహించిన అభిషేకాలు, విశేష పూజల్లో అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.